పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ఈ యొక్క 3వ పాస్కా ఆదివారంలో మనం ఉండగా ఈనాటి పట్టణాల ధ్యానాంశానికి 2వ వీడియోలో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవాలని, ప్రార్థించాలని, ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. 3వది సిలువలో మరణించిన యేసు ఏమయ్యారు? సిలువలో మరణించిన యేసు అందరిలాగే మట్టిలో కలిసిపోతే అందులో విశేషం లేదు. దానికి శిష్యులు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ అసలు జరిగిన అద్భుతం ఏంటంటే ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడై లేచాడు. ఇది 3వ సత్యం. దానికి శిష్యులు సాక్ష్యం పలకాలి. ఇక ఆ సత్యం తెలిసిన శిష్యులు ఏమి చాటారో చూడండి. యేసును దేవుడు సమాధి నుండి లేపెను. ఈ జరిగిన విషయం నాకు మేము అందరము సాక్షులం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. ఆ క్రీస్తును మీరు సిలువపై కొట్టి చంపితిరి, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం. అంటే క్రీస్తు పునరుత్థాన సత్యానికి శిష్యులు లోకం ముందర సాక్షులు కావాలి. క్రీస్తు పునరుత్థానం సత్యమని చాటాలి. క్రీస్తు మరణాన్ని జయించడం ఆవశ్యం, అది తప్పదు. క్రీస్తు మరణాన్ని జయించకపోతే నరుడు తన పాపంలోనే నశిస్తాడు. పాపంలో నశించిన నరునికి పాప విముక్తి లేదు, నిత్య జీవం లేదు. కాబట్టి క్రీస్తు మరణాన్ని జయించి పునరుత్థానం అవడం అవసరం. ఆయన నిజంగా పునరుత్థానుడయ్యాడు. అందుకు నిదర్శనం ఆయన తన చేతులలో, కాళ్ళలో, ప్రక్కలో గాయాలతో వాళ్లకు కనిపించడమే. మరో నిదర్శనం ఏంటంటే తలుపులు మూసి ఉండగానే ప్రభు గదిలో ప్రత్యక్షం కావడం. మహిమ శరీరంతో తప్ప మనలాంటి భౌతిక శరీరంతో ఆ గదిలోనికి రావడం జరగదు. కాబట్టి క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడయ్యాడు అన్నది పరమసత్యం. అది శిష్యులు అల్లిన కట్టుకథ కాదు. అందుకే మన పునరుత్థాన సత్యానికి సాక్ష్యం ఇవ్వడం కోసం శిష్యులు మరణించడానికైనా సిద్ధపడ్డారు. మరణించిన వాళ్లను కూడా బ్రతికించగలిగారు. వాళ్ళు తమ సత్యముతో ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. 4వది యేసునామంలో ఉన్న ఘనత ఏంటి? యేసునామంలోనే పాప పరిహారం ఉంది, లోకానికి రక్షణ ఉంది. ఇదండి 4వ సత్యం. ఈ సత్యానికి శిష్యులు సాక్ష్యమివ్వాలి. అందుకే ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభించదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని అపోస్తులుడైన పేతురు ఎలుగెత్తి చాటాడు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. అంటే నజరేతు యేసు నామంలోనే రక్షణ ఉంది అని భావం. కాబట్టి నజరేయుడైన యేసును విశ్వసించాలి, ఆయన్ని వెంబడించాలి. ఒకరోజు ఫిలిప్పు నతానియేలును కలుసుకొని మేము మెస్సియాను కనుగొన్నాము అని చెప్పాడు. అప్పుడు వెంటనే నతానియేలు అంటాడు, నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని. అప్పుడు ఫిలిప్పు ఇచ్చిన జవాబేంటో తెలుసా? వచ్చి చూడుము అని. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 45-46 వచనములు. దాని మర్మం ఏంటి? మనం రక్షకుని కలుసుకోవాలన్నా, రక్షణ పొందాలన్నా యేసుని వెంబడించాలి. యేసుని వెంబడించడం అంటే అది పాప పశ్చాత్తాపానికి, హృదయ పరివర్తనకు పిలుపు. అందుకే మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందవలేను అని పేతురు చెప్పాడు. అతని మాటలు ఆలకించి ఆ రోజు రమి 3000 మంది క్రీస్తును అంగీకరించారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం నుండి 41వ వచనం వరకు. కాబట్టి ప్రభు శిష్యులు ఈ 4 సత్యాలకు సాక్ష్యం ఇవ్వాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని, ఆయన లోక పాప పరిహారం కోసం శిలువ బలి అయ్యారని, ఆయన మరణాన్ని జయించి పునరుత్థానుడై లేచాడని, ఈనాడు సజీవుడై ఉన్న క్రీస్తు యేసుక్రీస్తులోనే
పాప పరిహారం, నిత్య జీవం ఉంది అని శిష్యులు లోకం ఎదుట సాక్ష్యం చెప్పాలి. అయితే విచిత్రం ఏంటంటే తనకు సాక్షులుగా ఉండమని ప్రభు పంపుతున్న శిష్యులు బలహీనులు, ఆయనను విడిచి పారిపోయిన వాళ్ళు, తాను ఎవరో ఎరుగనని బొంకిన వాళ్ళు, యూదా మత పెద్దలకు భయపడి దాక్కున్న వాళ్ళు, ఆయన మరణాన్ని జయించి ఉత్థానుడై లేచాడని విశ్వసించని వాళ్ళు, అన్నిటికీ మించి ఉత్థానుడై లేచి తమ కళ్ళ ఎదుట ఆయన నిలబడి ఉన్న ఆయనను గుర్తుపట్టని వాళ్ళు. అటువంటి శిష్యులను ప్రభు తనకు సాక్షులుగా లోకంలోని పంపుతూ ఉన్నారు. ఎవడైనా భయంగా చెప్పే సాక్ష్యాన్ని లోకం నమ్ముతుందా? అయినా ప్రభు శిష్యులు వెళ్ళారు. లోకం ముందర ప్రభువుకు సాక్ష్యం చెప్పారు. లోకాన్ని తలక్రిందులు చేశారు. అది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. యూదులకు భయపడి పిరికి పందలై దాక్కున్న శిష్యులు సింహాలై గర్జించి లోకాన్ని ఎలా తలక్రిందులు చేయగలిగారు? అది ఎలా సాధ్యమైంది? ఎలాగంటే వాళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. ఆత్మలో బలపరచబడ్డారు. ఉత్థాన క్రీస్తులో తిరిగి జన్మించారు. వాళ్ళ జీవితాలు మారాయి. ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు అని ప్రభు నికోదేముతో చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆ మాటలు శిష్యుల జీవితాల్లో నెరవేరాయి. వాళ్ళు ఆత్మలో తిరిగి జన్మించారు. అందుకే వాళ్ళు ఉత్థాన క్రీస్తుకు, ఆయన తెచ్చిన రక్షణకు సాక్షులు కాగలిగారు. అందుకే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం లోకాన్ని మార్చింది, యేసుక్రీస్తు వైపుకు నడిపించింది. సహోదరి సహోదరులారా, మనం నూతనంగా జన్మించామా? ఆత్మలో తిరిగి జన్మించామా? దేవుని రాజ్యంలో జన్మించామా? అనేక సార్లు క్రీస్తుకు మనం ఇచ్చే సాక్ష్యం నిలబడటం లేదంటే కారణం బహుశా మనం నూతనంగా జన్మించలేదేమో, ఆత్మలో తిరిగి జన్మించలేదేమో. ఆత్మ పరిశీలన చేసుకుందాం. కాబట్టి సోదరులారా, చివరిగా ఎటువంటి వాళ్ళు సాక్ష్యం చెల్లుతుంది? క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చే శిష్యులు ఎటువంటి వాళ్ళవై ఉండాలి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. సాక్ష్యం చెప్పేవాళ్ళు సత్యసంధులై ఉండాలి, నమ్మకపాత్రులై ఉండాలి, నిజాన్ని చెప్పేవాళ్ళుగా ఉండాలి. సాక్ష్యం చెప్పేవాళ్ళు అబద్ధీకులు, మోసగాళ్ళు కాకూడదు. తాము సాక్ష్యం ఇచ్చే విషయాన్ని వ్యక్తిగతంగా ఎరిగిన వాళ్ళు, దాన్ని చూసిన వాళ్ళు అయి ఉండాలి. ఈ జరిగిన విషయమునకు మేము అందరం సాక్షులం అంటూ పెంతెకోస్తు పండుగ నాడు పేతురు ఇజ్రాయేలు ప్రజల ఎదుట సాక్ష్యం చెప్పాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. ఆ పిమ్మట యూదుల విచారణ సభ సభ్యులు ముందర నిలబడి, మేము కన్నులారా చూచిన దానిని గూర్చి, చెవులారా విన్న దాన్ని గూర్చి మాట్లాడకుండా ఉండలేము, ప్రైజ్ ది లార్డ్ అని ధైర్యంగా సాక్ష్యం చెప్పాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 20వ వచనం. ఆ శిష్యులు సాక్ష్యాన్ని విని ప్రధాన అర్చకులు, విచారణ సభ సభ్యులు బిత్తరపోయారు. భయం, భీతి, జంకు కొంకు లేకుండా వాళ్ళు ధైర్యంగా సాక్ష్యం చెప్తుంటే వాళ్ళు తెలపోయారు. ప్రధాన అర్చకులు ఎంత బలవంతులో శిష్యులకు తెలుసు. తమ ప్రభువునే వాళ్ళు సిలువలో చంపారు. వాళ్ళు తలుచుకుంటే అప్పుడు తమకు కూడా చంపగలరు. అయినా శిష్యులు భయపడలేదు. కారణం వాళ్ళు ఆత్మలో తిరిగి జన్మించారు, నూతనంగా జన్మించారు. అటువంటి వాళ్ళ సాక్ష్యం చెల్లుతుంది, నిజాన్ని నిలబెడుతుంది, సత్యాన్ని బ్రతికిస్తుంది. కారణం అది అనుభవంతో కూడిన సాక్ష్యం. క్రీస్తుతో తనకు కలిగిన వ్యక్తిగత అనుబంధం నుండి పుట్టుకొని వచ్చిన సాక్ష్యం. అటువంటి వ్యక్తిగత అనుభవంతో సాక్ష్యం చెప్పే వాళ్ళల్లో తెగువ, త్యాగం పుడతాయి. వాళ్ళు తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి సాక్ష్యం ఇస్తారు. క్రీస్తు శిష్యులు అటువంటి సాక్ష్యం ఇచ్చారు. అందుకే ప్రపంచాన్ని తలక్రిందులు చేశారు. మరి మనం ఎటువంటి సాక్షులం? మన సాక్ష్యం ఎలాంటిది? క్రీస్తుకి ఈ లోకం ఎదుట సాక్ష్యం చెప్పాల్సిన మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన జీవితాలను చూసిన వాళ్ళు మనం ఇచ్చే సాక్ష్యాన్ని నమ్ముతారా? పరిశీలించుదాం.
సహోదరి సహోదరులారా, మనం శరీరానుసారములం లోకానుసారులమై ఉన్నంతకాలం ప్రభువుకు నిజమైన సాక్షులం కాలేం. అలా ఉన్న మన సాక్ష్యాన్ని లోకం నమ్మదు. మనం లోకాన్ని తలక్రిందులు చేయలేం. దానికి బదులు మనమే లోకం ముందు తెలబోతాం, సాతాను ముందు బోల్తా పడతాం. కాబట్టి మనం హృదయ పరివర్తన చెందాలి, పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుకోవాలి, ఉత్థాన క్రీస్తులో తిరిగి జన్మించాలి, మారిన మనుషులు కావాలి. ప్రభువుతో వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉండి అనుభవపూర్వకమైన సాక్ష్యం చెప్పగలిగే ప్రభు శిష్యులుగా మనం తయారు కావాలి. అప్పుడే మనం క్రీస్తుకు నిజమైన సాక్షులం అవుతాం, లోకాన్ని ప్రభు దగ్గరికి నడిపిస్తాం. అటువంటి సాక్షులుగా మనల్ని మార్చమని ప్రభువును వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికై మీకు స్తోత్రాలు. మీరు తోడుంటే మాకు ఏ కీడును సంభవించదు. మీరు దీవిస్తే మమ్ము ఎవరు శపించలేరు. మీరు మా చేయి పట్టి నడిపిస్తే మా పాదాలు త్రొట్రిల్లవు. ఈ విషయాన్ని గుర్తించని మేము మీరు లేకుండా లోకంలో జీవించగలమని భ్రమిస్తాం. అనేకమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటాం. కావున ప్రభు, మీ ఆశ్రయాన్ని కోరడానికి, మీ చేయి పట్టి నడవడానికి కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభు కృప మనకు సదా తోడై ఉండునుగాక. ఆమేన్.